హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాకపుట్టిస్తున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, అజారుద్దీన్, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ల పేర్లు పరిశీలించింది. అయితే పొన్నం ప్రభాకర్ స్థానికులకే టికెట్ ఇస్తామనడంతో దీని మీద ఫిరోజ్ ఖాన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ అనేది సత్తా బట్టే ఉంటుంది, లోకల్లో ఉంటే ఇస్తారా అని క్వశ్చన్ చేశారు. అయినా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన ఏమో హైకమాండ్ కాదు, షార్ట్ లిస్ట్ ఉంటుంది. ఆ షార్ట్ లిస్టు హైకమాండ్ పంపితే వాళ్ళు అభ్యర్థి ఎవరనేది ఫైనల్ చేస్తారు. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమైనది. దీన్ని ఏదో స్థానికులకే ఇస్తారంటే మరి జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకే ఇస్తారా అని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఫిరోజ్ ఖాన్ నాంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి 4 సార్లు పోటీ చేశాడు. 4 సార్లు పోటీ చేసి 4 సార్లు ఓడిపోయాడు. ఆయన ఒకసారి ప్రజారాజ్యం నుంచి, 2 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన సంగతి మనకు తెలిసింది. ఆయన బలంగా జూబ్లీ హిల్స్ సీట్ ఆశిస్తున్నారు. పైగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,00,000 వరకు మైనార్టీ ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ సీట్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఇస్తే గెలుస్తుంది అనేది వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఉన్న అంచనా. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లో మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి వీళ్ళంతా విజయారెడ్డి, రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, ఫిరోజ్ ఖాన్ టికెట్ ఆశిస్తున్నా కానీ ఆ స్థానిక నేతలు అజారుద్దీన్ వైపు మొగ్గులు పడడం, స్థానిక టికెట్ ఇస్తామని పొన్నం అనడంతో ఈ వివాదం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఖాన్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి మీద చాలా సివియర్గా చేశారు. చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.